సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం ఒక ఊతప్పం వేసుకుందాము. ఇంతకుముందు చాలా స్టైల్స్లో చూపించాను. ఇప్పుడు స్టైల్ అండి. పల్లి ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఎక్కువ వేడి ఎక్కొద్దండి. పల్లి ఆయిల్ వేడి ఎక్కకుండానే మనం వేయాలి. ఇది ఇలా వేసుకున్నామండి. దీని మీద ఏమేమి వేస్తాను అన్నీ మీకు చూపిస్తాను. ఒక ఆనియన్ వేసానండి, జీరా వేస్తున్నాను, పెప్పర్. ఇది ఊతప్పం ఉడుకుతుందండి. ఇప్పుడు వేరే దీని మీద మనం ఇలాగా 4 మిరియాలు, మీరు తినే కారం అంతండి, పచ్చిమిరపకాయ వేయట్లేదు, మిరియాలు, సన్సీడ్స్ అండి, సన్ఫ్లవర్, అవిసె గింజలండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, బ్లాక్ సీడ్స్, గుమ్మడి గింజలు, వాటర్ మిలన్. ఇవి ఒకసారి వేపుకోవాలండి. చాలండి, ఎక్కువ వేపకూడదు, లైట్గా. ఇవన్నీ తులుతున్నాయి కదా, పేలుతున్నాయి, ఇంకేగిపోయిన టాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత ఇవి క్రంచీగా అవుతాయండి. దీన్నేమో మనం కొద్దిగా కొట్టి వేయాలి. ఇప్పుడు ఇందులో వేసుకొని మనం లైట్గా కొట్టాలండి. కొట్టి దాని మీద వేయాలి. మంచి పోషక పదార్థాలు ఉన్న ఊతప్పం రెడీ అవుతుందండి. ఇవ్వండి, ఈ రకంగా మనం కొట్టి వేయాలన్నమాట దీని మీద. ఇది ఇద్దరికి వస్తుందండి ఊతప్పం. చక్కగా ఈ పోషక పదార్థాలతోటి ఊతప్పం తిని చాలా వరకు ఆకలి వేయదండి. ఇక లైట్గా కరివేపకండి. మనం నెయ్యితో వేసుకోవచ్చండి, ఆవు నెయ్యితో చాలా బాగుంటుంది. తర్వాత టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిదండి. నెయ్యి లేదు, నెయ్యి వద్దు అంటప్పుడు ఇది నేను వేస్తున్నది పల్లి ఆయిల్. ఇది కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసి రెండో వైపు మీకు కావాలంటే కాల్చుకోవచ్చండి. లైట్గా చాలా చక్కగా తిరిగేసి కాల్చవచ్చు. లేదు మేము స్టీమ్ మీద ఇలా తింటామంటే దీని మీద మూత పెట్టిస్తే స్టీమ్ మీద ఉడికిపోతుందండి. స్టీమ్ మీద ఉడికిపోతుంది, అప్పుడు తినేయచ్చు. కానీ టైం టేకింగ్, కానీ చాలా 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 పోషక పదార్థాలు ఉంటాయి, మంచిదండి. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఇందాక నేను వేపాను కదా, అందులో నువ్వులు కూడా ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని వేయచ్చు. పోషక పదార్థాల కోసమేనండి, అంతే, ఇంకేం లేదు. ఉత్తు ఊతప్పం తింటే మనకు పోషక పదార్థాలు రావు, టేస్ట్ మట్టుగా వస్తుంది. 10 నిమిషాలండి, 10 మినిట్స్ పట్టింది అన్నీ మనం చేసి వేయటానికి. ఇలా కావాలంటే స్టీమ్లో చేసుకోవచ్చు. ఇగోండి, చూడండి ఎంత బాగా కాలిందో చూడండి.